అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు మన స్తుతి అంశంలో భాగంగా ఆశ్చర్యకరుడు అనే అంశముల వారిగా మనం ధ్యానం చేసుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. అందులో భాగంగా ఈ ఉదయకాల సమయమందు మన దేవుడు మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఆశ్చర్యకరుడు అనే ఒక పుస్తకాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందులో అనేక అంశాలు ఆశ్చర్యకరుడు అనే బుక్లో గుప్తమై ఉన్నాయి. అందులో ఒక భాగము మన దేవుడు ఆశ్చర్యకరుడు అనే అంశములో 1000 ఆత్మీయ సత్యాల మహానిధి అనే అంశముతో 1000 ఆశ్చర్యకరమైన లక్షణాలని ప్రస్తావించబడింది. ఆ మాటల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటగా ఈ పుస్తకంలో ఉన్న ధ్యానాల్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిద్దాం. అందులో భాగంగానే ఉదయకాలం మందు మనం చదువుకున్న మాట, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎలాంటి ఆశ్చర్యకరుడు అంటే ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు, ఆయన ఘనమైన ఆశ్చర్యకరుడు, ఘనత కలిగిన ఆశ్చర్యకరుడిని ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనములో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. పరలోక పట్టణములో ఒక కీర్తి జరుగుతుంది, ఒక స్తుతి అర్పణ జరుగుతుంది, ఒక కృతజ్ఞతాస్తుతి అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుణ్ణి మహిమపరుచుచున్న ఆ సందర్భములో ఆ ఉన్నతమైన మహోత్కరమైన శ్రేష్టమైన ఆ స్తుతియాగ సమయంలో వారు ఉపయోగిస్తున్న ఒక క్యారెక్టర్, ఒక లక్షణం, ఒక గుణం, దేవునిలో ఉన్న ఒక ఘనకార్యమైన విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ చెప్తున్న మాట, ఘనత అనే మాటని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు. ఏ సందర్భము అంటే 4వ అధ్యాయం ఆరంభం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇది మన దేవుడు సృష్టికర్త అయిన దేవుని యొక్క స్థితిగతుల్ని పరలోక పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి చదివినట్లయితే, ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాని వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరుగువలసిన వాటిని నీకు కనపరిచెదను. వెంటనే యోహాననే అతను, నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఇది ప్రభువారి యొక్క ఘనతను జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో ఆయన ఎంత ఘనత కలిగిన వాడో, ఎంత ఉన్నతుడో, ఎంత ఆధిక్యత కలిగిన వాడో, ఎంత మహోన్నతుడో, ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క ఉనికిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత ఘనమైన వాడో, ఆయన ఎంత ఘనత కలిగిన ఆశ్చర్యకరుడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ భూలోకములో చెప్పబడిన సందర్భం కాదు, ఆకాశములోనో ఇతరితర ప్రదేశాల్లో చెప్పబడిన సంఘటన కాదు. ఇది స్వయంగా మనందరము రక్షింపబడి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగివచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా మన శిక్ష భారాన్ని తీసివేసి మనకు బదులుగా ఆయన ఆ భారాన్ని, ఆ పాపాన్ని తీసివేసిన ద్వారా, ఆయన నమ్ముకుంట ద్వారా ఉచితంగా మనకు రక్షణ భాగ్యం దయచేసిన తర్వాత, మనం ఈ లోకయాత్రను ముగించిన తర్వాత సదాకాలము ఉండబోయే ఆ పరలోక పట్టణములో ఉన్న దేవుని యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాడబడిన పదమే ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను.
ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడై ఉన్నవాడు ఎలా ఉన్నాడంటే, ఇది మన దేవునికి యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక సింహాసనం పరలోకంలో వేయబడింది. ఆ సింహాసనం మందు ఒకతను ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడు? మనం ఎలా ఉన్నాము? ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు? సింహాసనం మీద ఆసీనుడైన వారు ఎలా ఉన్నారు? దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడుగా, అంటే సూర్యుని యొక్క కాంతి ఎంత ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ ఆశ్చర్యకరుడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్న ఆశ్చర్యకరుడు. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలను తెల్లని వస్త్రములను ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది. రెండవ జీవి 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖం వంటి ముఖం గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపను కన్నులతో నుండెను. ఇది ఆశ్చర్యకరుడు, మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు యొక్క స్థితి. పరలోక పట్టణములో ఆశ్చర్యకరుడు యొక్క ఘనమైన స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చాలా శ్రేష్టమైన మాట, చాలా హైలైట్ చేసుకోవలసిన మాట, చాలా గొప్పగా వివరిస్తున్న మాట. పరలోక పట్టణములో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన్ని ఎలా చూస్తున్నారంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబొగళ్ళు చెప్పుచూ ఉండెను. ఇది ఆయన యొక్క ఘనత. అందుకే ఆయన ఘనత గల ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు? ఎందుకు ఈ ఘనత మహా ఆశ్చర్యకరం అంటే, ఈ సృష్టిలో లోకములో ఎంతోమంది ఘనమైన వారు ఉన్నారు, కానీ ఎవరికి ఇలాంటి ఘనత లేదు. ఎవరికి సింహాసనాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు చైర్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు సోఫాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఘనత కలిగిన ఖరీదైన దాంట్లో కూర్చున్నారు. కానీ దృష్టికి సూర్యకాంతి పద్మరాగములను పోలిన ఆ ఘనత, మరకతము వలె ప్రకాశించుచున్న ఆ ఘనత, ఇంద్రధనుసు లాంటి ఒక ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉన్న ఆ ఘనత, సింహాసనము చుట్టూ 24 సింహాసనాలున్న ఆ ఘనత, ఆ సింహాసనాల మీద 24 మంది పెద్దలున్న ఆ ఘనత, ఆ సువర్ణ బంగారు కిరీటములు ధరించుకొని తెల్లని వస్త్రములతో ఆసీనుడై ఉన్న ఆ ఘనత ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఒకే ఒక వ్యక్తి, ఆయనే మన దేవుడిగా కలిగి ఉన్నారు. ఉరుములు, సింహాసనములోంచి ఉరుము ఎక్కడో పడితే మనిషి చచ్చిపోతారు, వస్తువులు కాలిపోతాయి. దరిదాపుల్లో పడితేనే ఉరుముకి ఇంతమంది చనిపోయారు, ఇంత అయిందని మనం వార్తల్లో వింటాం. కానీ ఇక్కడ ఉరుములు, మెరుపులు సింహాసనములోంచే వస్తూ ఉన్నాయి. ఇది ఘనత, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్టేటస్ ఇక్కడ మనం చూస్తూ చెప్తున్న మాట. సర్వాధికారి అయిన దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలములో, గడిచిపోయిన కాలములో, ప్రస్తుత కాలంలో, రానున్న కాలములో ఉండబోయే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ సింహాసనం మందు ఆసీనుడై ఉండినవాడు, యుగయుగములు జీవించుచున్నవాడు. యుగయుగములు, ఎన్ని యుగాలైనా ఆయన సజీవుడుగా ఉండే దేవుడు. అది ఘనత. ఈ ఘనత ప్రపంచంలో మరెవరికీ లేని ఘనత. అందుకే ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడుగా ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కలిగిన ఘనత యారెవ్వరికీ లేని ఘనత. ఇది ఒక ఆశ్చర్యం. ఇలాంటి ఘనత కలిగి ఉండటం మరెవరికి సాధ్యం కాదు. ఆశ్చర్యం అంటే ఏంటి? మన ఊహకు అందనిది, మన జ్ఞానానికి అందని కార్యం చేయటమే ఆశ్చర్యం. 9వ వచనంలో మనం చదువుకున్నట్లు, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్నవానికి ఏంటంట? మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు కలుగుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా
ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించి, ఇది ఘనత. 24 రాత్రింబగళ్ళు కీర్తించే ఈ ఘనత, నమస్కారం చేయించుకునే ఈ ఘనత, సాగిలపడే ఈ ఘనత, సమస్తమును సృష్టించిన ఈ ఘనత, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఏ సృష్టింపబడి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అది ఆయన యొక్క ఘనత. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడులో ఉన్న ఒక కోణం, ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు. ఈ ఉదయకాలం మందు అట్టి మహాఘనత ఆశ్చర్యకరుడు మన జీవితాల్లో కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులం. ఆయన మనల్ని రక్షించాడు, తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా మనకు కలుగజేసిన అట్టి రక్షణ భాగ్యాన్ని, ఇట్టి మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుని మనం దేవునిగా కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలం మందు అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షకుడైన ఆశ్చర్యకరుడైన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారిని మనం స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరు ఆశ్చర్యకరుడు, మీరు మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు. పరలోక పట్టణంలో మీ ఘనతను మేము జ్ఞాపకం చేసుకునే కృపను దయచేశారు. మరెవరికీ రాని ఘనత, మహాఘనత స్థితిలో, మహోన్నతమైన స్థితిలో మీరు ఉండినందుకు మీకు స్తోత్ర వందనములు. అలాంటి దేవుణ్ణి మేము రక్షకుడిగా మేము కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.